హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శించిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో మీలో ఎవరికైనా ఒరిజినల్ కారుంగాలి మాల కావాలి అంటే బ్రేస్లెట్తో సహా మాలతో సహా 8mm రెడీగా ఉన్నాయి. సో పూజ నుంచి కూడా వచ్చే పక్కన మీరు స్క్రోల్ అవుతుంది చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా మాల అనేది ఉంటుంది. సో మీరు ధరించండి, మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఫేస్బుక్ వచ్చి నా మెసెంజర్లో మీరు మాల కావాలి అని పెడితే నేనే మీకు రిప్లై ఇస్తాను. సో మీ ఫోన్ నెంబరు అడ్రస్ అన్నీ పంపితే డీటెయిల్డ్గా కొరియర్ వస్తుంది. సో మనం ఈ వారం ఎలిమినేషన్ ఎవరు మనం తీస్తాం. రెగ్యులర్గా చాలా ప్లాట్ఫామ్స్ నుంచి ఒక రిపోర్ట్ తీస్తా, అనలైజ్ చేస్తా. సో మిగతా వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, కొన్ని వెబ్సైట్స్లో మీరు చూస్తూ ఉంటారు కూడా. కానీ అవన్నీ కూడా ఆర్డర్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ ఓటింగ్ అప్పుడు ఒక ఆర్డర్ ఉంది, ఈ వీక్ గురించి చెప్తున్నా పర్టికులర్గా. తర్వాత 2 రోజులకి కొంచెం బాటమ్ ఆర్డర్ మారింది. తర్వాత లాస్ట్లో కూడా కొద్దిగా మార్పులు అనేవి జరిగినాయి. అదేంటి అనేది చెప్తా, చాలా డీటెయిల్డ్గా చెప్తాను. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అవ్వద్దు. ఫస్ట్ ప్లేస్లో తనూజానే ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే కళ్యాణ్ లేడు, ఇమ్మానియల్ లేడు. సో నెంబర్ 1 పొజిషన్ తనూజానే ఉంది. ఈవెన్ కళ్యాణ్ ఉన్నా కూడా లాస్ట్ టైము కొన్ని సైట్స్లో చూసి చాలామంది కళ్యాణ్ టాప్ అని మేబీ అనుకుని ఉండొచ్చు. కానీ మనం ఓవరాల్ రిపోర్ట్ తీస్తే తనూజానే టాప్లో ఉంది. తనూజ ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా పడిపోయిన ఇది లేదు. బట్ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది, పవన్కి పెరిగింది, అక్కడ వరకు ఓకే. కానీ బట్ ఆ నెంబర్ 1 పొజిషన్ అనేది వస్తూనే ఉంది. తనూజ 34%తో ఉంది. సో తనూజ గేమ్ చేంజర్ ఖచ్చితంగా అవుతుంది ఈ సీజన్లో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 2 వారాలే ఉంది కాబట్టి మేబీ ఇలాగే ఉంటే టైటిల్ రేస్కి వెళ్ళిపోవచ్చు, డౌటే లేదు. కళ్యాణ్ ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఫినాలే టికెట్ గెలిచాడని ఒక న్యూస్ కూడా ఉంది కాబట్టి ఫినాలే టికెట్ గెలిస్తే ఇంక నెక్స్ట్ వీక్ కూడా మీకు నామినేషన్లో ఉండడు. సో నామినేషన్లో లేకపోతే కళ్యాణ్ మిగతా వాళ్ళు రాలి, అప్పుడు తనూజ టాప్లో ఉంటుంది. అప్పుడు లాస్ట్ వీక్ విన్నింగ్ డిసైడెడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే 2 వారాలు నామినేషన్లు లేకపోవడం కళ్యాణ్కి డిసడ్వాంటేజ్ అవుతుంది. దట్టు ఒక గేమ్ ఆడారు, ఒక వరస్ట్ గేమ్ ఆడాడు ఇమ్మానియల్తో కలిసి. ఇమ్మానియల్తో కలవకపోతే మేబీ మనోడు ఒక స్ట్రాటజీలో ఉండేవాడేమో. సో ఇమ్మానియల్తో కలిసి ఒక గేమ్ అనేది ఆడేసరికి అది కొంచెం డ్రాప్ అవుతుందా అని నాకు అనిపిస్తుంది. సో అది ఒకటి. తనూజ అయితే ప్రజెంట్ అయితే టాప్లో ఉంది, 34% అయితే ఉంది. నెక్స్ట్ ఎవరున్నారు తెలుసా? రీతు చౌదరి. చాలామంది రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోద్ది అంట కదా సార్, రీతు చౌదరిని పంపించేద్దాం, అది పంపించేద్దాం. బట్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ చూడండి మరి ఎవరు ఓట్లు పడుతున్నాయి? ఇమ్మానియల్ ఓట్లు పడుతున్నాయా, లేదంటే కళ్యాణ్ ఓట్లు పడుతున్నాయా, ఎవరు ఓట్లు పడుతున్నాయా అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరం. ఎందుకంటే ఇంత పర్సంటేజ్ రీతుకి ఎప్పుడు పడలా. గతంలో మనం చూసాం 8%, 7%లో ఉంది, కొంచెం బచాయించింది. మిగతా వాళ్ళు వీక్ కంటెస్ట్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు, ఒక ఇమానియల్ కళ్యాణ్ తప్ప. అయినా కూడా రీతు చౌదరి సెకండ్ ప్లేస్లో ఉంది. 16% వరకు ఓటింగ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 16 నుంచి కొంచెం 16.5, 16.4 అట్లా అనుకోండి, అంత ఓటింగ్ అయితే జరిగింది రీతు చౌదరికి. ఆ తర్వాత భరణి ఉన్నాడు. భరణికి కూడా ఇదే ఈక్వల్ ఓటింగ్ జరిగింది, 16% యావరేజ్గా, 16, 16.5 అలా. రీతు చౌదరి, భరణి ఇద్దరు సెకండ్ ప్లేస్ అనే అనుకోవచ్చు మనం. సో వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు, ఎలాంటి సందేహం లేదు. వీళ్ళ ముగ్గురు మ్యాక్సిమం ముందే సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళ ముగ్గురు కలిసి ఆల్మోస్ట్ 66% ఓటింగ్ అనేది కైవసం చేసుకున్నారు. అక్కడ 34, ఇక్కడ 32, ఆల్మోస్ట్ 66% ఓటింగ్ అనేది ఇద్దరికి కూడా జరిగింది, ముగ్గురికి కూడా జరిగింది. సో వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా ముగ్గురు డేంజర్ జోనే. సంజన గర్లాని డేంజర్ జోనే, డిమాండ్ పవన్ డేంజర్ జోనే, సుమన్ శెట్టి అయితే అసలు డీప్ డేంజర్ జోనే. అయితే ఇక్కడ డబల్ ట్విస్ట్ ఏమన్నా ఇస్తారా? డబల్ ధమాకా అంటే డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. డబల్ ఎలిమినేషన్ ఉంటేనే మీకు ఆ నెక్స్ట్ వీక్ టాప్ 5 ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టకపోతే నెక్స్ట్ వీక్ అయినా డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సిందే. 100% నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడతారు. దట్టు కళ్యాణ్ లేకుండా మళ్ళీ ఇదే ఇమానియల్తో సహా అందరు రావచ్చు. బట్ ఇప్పుడే పెడితే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక బంపర్ ట్విస్ట్ అనేది జరుగుతుంది. సంజన వెళ్ళిపోయినా, డిమోన్ వెళ్ళిపోయినా, సుమన్ వెళ్ళిపోయినా, ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతే
ఒక్కసారి ఉలిక్కి పడతారు, అదేంటి భరణి గారు ఎట్లా సేవ్ అయ్యారు, ఏం నచ్చింది గేమ్, ఎక్కడ నచ్చింది అనేది కాస్త లోపల తర్జన భర్జనలు అయితే ఇమాన్యుయల్ బ్రెయిన్కి కానీ అక్కడ ఉన్న కొంతమంది బ్రెయిన్స్కి కానీ. బట్ సంజనాని టాప్ 5కి తీసుకెళ్ళాలి అని ఒకవేళ బిగ్ బాస్ అలా ట్రావెల్ చేస్తే మాత్రం సో ఇద్దరినైతే డబుల్ ఎలిమినేషన్లో తీసే ఛాన్స్ ఉంటుంది. ఒకళ్ళు డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి. డిమాండ్ పవన్ వెళ్ళిపోతే అక్కడ రీతు ఎమోషన్ కూడా క్యాప్చర్ చేసే ఒక అద్భుతమైన అవకాశం బిగ్ బాస్కి వస్తుంది. ఈ టైంలో షాక్ అవుతారు కూడా అందరూ, ఎందుకంటే టాప్ 5 ఖచ్చితంగా వెళ్తాడని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. సో ఈ టైంలో ఎలిమినేషన్ అనేది జరిగితే ఒక్క వారం రీతు డిమాండ్ లేకుండా గేమ్ ఎలా ఆడుతుంది అనేది కూడా ఆడియన్స్కి తెలుస్తుంది. అలాగే డిమాండ్ పవన్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇమోషన్ కూడా క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు మనోడు రేస్లో ముందున్నాడు కదా సార్, సేఫ్ జోన్లోనే ఉన్నాడు అది ఇదే. బట్ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ బ్రదర్స్ మీకు చెప్తున్నా. సో వీళ్ళ ముగ్గురు అయితే డీప్ డేంజర్ జోన్లోనే ఉన్నారు, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి అండ్ సంజన. ఇప్పుడు సంజనాది డిమాండ్ పవన్ది చూద్దాం. సో సంజన 13%తో ఉంది, కొంచెం వీళ్ళిద్దరికంటే కూడా ముందుంది. తర్వాత డిమాండ్ పవన్ ఉన్నాడు 12%, కొంచెం బాటమ్ నుంచి 2లో ఉన్నాడు, బాటమ్ నుంచి లాస్ట్ నుంచి 2లో ఉన్నాడు. తర్వాత లీస్ట్లో సుమన్ శెట్టి 9%తో ఉన్నాడు. ఇది ఓటింగ్, నేను కలెక్ట్ చేసిన ఓటింగ్. సో ఇక్కడికి నేను 100%కి మనం కలెక్ట్ చేసిన ఓట్లన్నీ కూడా యావరేజ్ చేసి చెప్తా. ఇది చేయడానికి కూడా 1-2 గంటలు పడుతుంది బ్రదర్, క్యాల్కులేటర్ పట్టుకుని ఒక సైంటిస్ట్ లాగా, లేదంటే ఒక లెక్కల మాస్టర్ లాగానో, లేదంటే ఒక లెక్కలు చేస్తూ ఉంటారు కదా బిజినెస్ మ్యాన్ లాగానో చేయాలి. సో అంత డెప్త్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా చాలా ఓట్లు వచ్చినాయి ఈసారి, చాలా అంటే చాలా ఓట్లు కలెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ 12 lakhs ఆర్ 14 lakhs ఓట్లు కలెక్ట్ చేసాం. సో అందులోంచి కామన్ ఏరియాలో కామన్ తీసేసుకుని మనం పెడితే సుమన్ శెట్టి అయితే బాటంలో ఉన్నాడు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయి ఛాన్స్ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే మళ్ళీ చెప్తున్నా, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ అయితే. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టితో పాటు సంజనాని పంపుతారా లేదా డిమాండ్ పవన్ పంపుతారా? మేబీ డిమాండ్ పవన్ పంపించేస్తారు డబుల్ ఎలిమినేషన్ అయితే. డబుల్ ఎలిమినేషన్ లేకపోతే గొడవే లేదు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పెట్టాలి డబుల్ ఎలిమినేషన్, ఎందుకంటే ఫైనల్లో సూపర్ 6 అయిపోతారు లేదంటే. సో టాప్ 5 అవ్వాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయినా డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి. మేబీ నెక్స్ట్ వీక్ పెడితే ఫెయిర్గా ఉంటుందేమో, ఎందుకంటే ఫినాలే టికెట్ గెలుచుకుని ఫైనల్స్లో అడుగు పెట్టాడు కాబట్టి. సో మిగతా వాళ్ళందరినీ కూడా నామినేషన్లో ఎలాంటి నామినేషన్ లేకుండా బిగ్ బాస్ నామినేట్ చేసేస్తాడు డైరెక్ట్గా, నేరుగా మీరు వెళ్ళండి ప్రేక్షకుల ద్వారా సేవ్ అయ్యి రండి, ఎంజాయ్ చేయండి అంటాడు. రీయూనియన్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, తర్వాత జర్నీలు ఉంటాయి. లాస్ట్ వారం రొటీన్ ఫార్ములా 13 సీజన్ల నుంచి చూస్తున్నాం కదా, అంటే మిగతా వాటితో కలిపి వేరే వేరే సీజన్స్, ఇది 9 అంటే 10 ఓటీటీతో కలిపి 10 సీజన్స్ నుంచి చూస్తున్నాం మనం. సో ఇదే ఫార్ములా ఉంటుంది. ఫినాలేకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ బిగ్ బాస్ అయిపోయి వచ్చింది కాబట్టి సో ఇక నెక్స్ట్ నా ఛానల్ ఫాలో అవుతుండండి. వేరే రివ్యూస్ కూడా చెప్తున్నాను, అది మేబీ మండే ఈ వారం స్టార్ట్ చేస్తాను వేరే రివ్యూస్ కూడా. సో అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.